దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు వీక్షించుచున్నటువంటి సర్వ కుటుంబములకు ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి వాగ్దానం 54వ కీర్తనలు 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు తన యొక్క ప్రియమైనటువంటి తన హృదయానుసారుడైనటువంటి దావీదు గారి ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలిగిన వాడు ఈ లోకంలో. అంతేకాదు, మన ప్రతి వేదనలోనూ, శోధనలోనూ, శ్రమలలోనూ, బాధలలో కూడా ఆదరించగలిగిన వాడు దేవుడు మాత్రమే. వేరొకరు ఈ లోకంలో లేరు. వేరొకరు మనకు సహాయం చేయరు, ఆదరించరు. ఈ లోకం సంతోషంగా ఉంటే చూచి ఓర్వలేదు, బాధపడుతూ ఉంటే హక్కును చేర్చుకుని ఆదరించేవారు ఈ లోకంలో లేరు. ప్రభువుల వారు మాత్రమే ఆ రీతిగా మన దుఃఖంలోనూ, వేదనలోనూ, శోధనలోనూ, సంతోషంలోనూ మనం ఆదరించేవాడు, సహాయం చేయగలిగిన వాడు. కనుక దేవుని యొక్క గొప్ప ఘననామునకు, మహోన్నతమైనటువంటి ఆయన పాదములకు అనేకమైనటువంటి స్తుతి స్తోత్రములు చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాగ్దానం పట్ల మన అందరం కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన ఆదరణ కొరకు వేచి ఉన్నట్లయితే అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకునే ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవయుండి, సర్వోన్నతమైన స్థలముల నుండి దివిని భూమిని సర్వ ప్రపంచములను ఏలుచు మీ యొక్క ఇష్ట జనులైనటువంటి వారి ప్రతి హృదయమును పరిశీలించుచున్న మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ పాదముల దగ్గర ఉంచుతూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ వాగ్దానం మా అందరి జీవితములలో స్థిరముగాను నిశ్చయముగాను ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ దినము నుండి నాయన మీ ఆదరణ కొరకు, సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీ కృపతో నడిపించమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.